ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. ప్రశాంత్ కిషోర్ నేరుగా రంగంలోకి దిగేశారు. నంద్యాల తొలి పరీక్ష కాబోతుంది. ప్రశాంత్ కిషోర్కి సంబంధించి ఆల్రెడీ మనం గతంలోనే చెప్పుకున్నాం. ఢిల్లీకి సంబంధించి కావచ్చు, అంతకుముందు మోడీకి సన్నిహితంగా ప్రవర్తించడం, తర్వాత ఎలక్షన్ మేనేజ్మెంట్లో సిద్ధవస్తుంది. వాస్తవంగా నిన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక నమ్మకం లేదు. ఇదంతా కేవలం మీడియా సృష్టి మాత్రమే. ప్రశాంత్ కిషోర్ని వైసీపీ టైఅప్ పెట్టుకుంది, జగన్ టైఅప్ పెట్టుకున్నారన్నటువంటిదని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ బిజినెస్ ఫంక్షనింగ్కి అలవాటైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డికి అయితే డీప్ పాలిటిక్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కేవలం పార్టీ క్యాడరు లేదా తనని నమ్మేటువంటి వ్యక్తుల ద్వారా వ్యవహారం నడిపినటువంటి వ్యక్తి. ప్రశాంత్ కిషోర్ ఈరోజు జగన్ అట్లా కాదు, బిజినెస్లో కూడా కార్పొరేట్ స్టైల్ ఆఫ్ బిజినెస్కి వ్యవహారం నడిపినటువంటి వ్యక్తి. ఇంకోటి రాజకీయంలో కూడా కార్పొరేట్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్కి కీలకమైనటువంటి పాత్ర ఉందని భావించేటువంటి వ్యక్తి. ఈ రోజున ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్లో గ్రౌండ్ లెవెల్ రిపోర్టు పార్టీ కార్యకర్తల నుండి, క్యాడర్ నుండి, బలమైనటువంటి అభిమానుల నుండి వస్తుందనుకోవడం భ్రమే. కేవలం ఒక 10% మాత్రమే నిజాలు వస్తున్నాయి. 90% తమకు అనుకూలంగా వ్యవహారాలు అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీకి కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసేటువంటి లేదా ఎలక్షన్ సర్వేలు చేసేటువంటి సంస్థల అవసరం వస్తుంది. ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అన్నీ కూడా కార్పొరేట్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్లో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అంటే కార్పొరేట్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అంటే వీళ్ళేదో వెళ్ళి ఓట్లు వేయించరు. వీళ్ళు చేసేటువంటి పని ఏంటి అన్నది ప్రశాంత్ కిషోర్ తొలి సమావేశంలో అర్థమైపోయింది. ఆల్రెడీ సర్వేలు చేస్తున్నాం, అది ఎవరితో? ట్రిబుల్ ఐటీల్లో చదివినటువంటి విద్యార్థులతో. వాళ్ళు ఊరికినే వేగ్గా నువ్వు ఎవరికి ఓటేస్తావు, లేకపోతే నువ్వు దేనికోసం పార్టీని వ్యతిరేకిస్తున్నావు అనే ఒక పిచ్చి మొక్కతో కాకుండా అసలు ఎందుకు వాళ్ళల్లో ఆ పార్టీ పట్ల అభిమానం ఉంది, ఎందుకు ఆ పార్టీ పట్ల ద్వేషం ఉంది, ఏం చేస్తే వాళ్ళు కన్వర్ట్ అవుతారు, ఇవన్నీ కూడా డీప్గా ప్రశ్నలు వేస్తారు. అది కూడా కామన్ పబ్లిక్ నుంచి చాలా డీప్గా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అట్లాంటిది తెలుసుకున్న తర్వాత ఈ పాయింట్స్ అన్నింటినీ ఆధారంగా చేసుకుని మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి అన్నీ కూడా క్రోడీకరించుకున్న తర్వాత ఓవరాల్ రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ బేసిస్ మీద దాంతో ఓట్లయితే వచ్చేవి, దాని ఆధారంగా నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాల్సినటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం. బీహార్లో అట్లాగే సొంతంగా గెలవడం కష్టం అని చెప్పి నితీష్ కుమార్కి చెప్పి, కాంగ్రెస్ పార్టీకి చెప్పి ముగ్గురిని కలవమని చెప్పింది ప్రశాంత్ కిషోర్. అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టమన్నారు. బీహార్లో సక్సెస్ అయినటువంటి మంత్రం అక్కడ ఫెయిల్ అయింది. ఇక్కడ కారణం ఏంటంటే బీహార్లో ఆల్రెడీ బీజేపీకి చాలా తక్కువ బలం ఉంది. చాలా కాలం పాటు బీజేపీ జేడీయూ కలిసి ఉండటం వల్ల సొంత బలం తక్కువ ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ లాలు మీద సానుభూతి ఉండటం కలిపి ఒకటి ప్రయోజనం చేసింది. ఉత్తరప్రదేశ్లో అట్లా కాకుండా ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి జట్టు కడితే మైనస్ అవుతుంది అన్నటువంటి కోణంలో కాకుండా ఆ బలహీనతలు కలిపితే ప్లస్ అవుతాయి. మైనస్ అనే ఈక్వేషన్ వేయడం ద్వారా అతను ఫెయిల్ అయ్యారు. అది పూర్తిగా అతని మీదనే డిపెండ్ అయితే వచ్చేటువంటి సమస్య. కాబట్టినే జగన్ ఈ రోజున చేసినటువంటి తొలి ప్రయత్నం, ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి యాక్టివిటీల్లో పార్టీ అధిష్టానాలకి మాత్రమే తన వైఖరి చెప్పేవాడు. అధిష్టానాలు నిర్ణయాలు ఫైనల్గా తామే తీసుకునేటువంటి వాడు. కానీ ఈ దఫా మాత్రం ప్రశాంత్ కిషోర్ నేరుగా జగన్తో పాటు సమావేశంలో కూర్చుని పార్టీ సమన్వయకర్తల సమావేశంలో ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉందన్నటువంటిది వివరంగా చెప్పారు. ఇంకా సవివరమైనటువంటి నివేదిక ప్లేనరీలో ఇవ్వబోతున్నానన్నటువంటి సంకేతం కూడా ఇచ్చారు. నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎవరి మీద ఎట్లాంటి ఒపీనియన్ ఉంది, ఆల్రెడీ ఇప్పటికే సమన్వయకర్తలుగా పేరుతో అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఉన్నటువంటి వాళ్ళ మీద అభిమానం ఉందా, వ్యతిరేకత ఉందా, ఎందుకు అభిమానం ఉంది, ఎందుకు వ్యతిరేకత ఉంది, ఈ లెక్కలన్నింటినీ కూడా ఆల్రెడీ సమీక్షించడం ప్రారంభమైపోయింది. మొత్తం సేకరించేయడం ప్రారంభమైంది. వాటన్నిటిని ఒక నివేదికగా తయారు చేసి రేపు ప్లేనరీలో ప్రవేశపెట్టడం. తద్వారా అందుకనినే చాలా క్లియర్గా చెప్పారు, ఇప్పటికే ఆల్రెడీ అసెంబ్లీ క్యాండిడేట్లని నమ్మేసుకుని కూర్చున్న వాళ్ళు ఎవరో కూడా మీకు ఎలాంటి భద్రత లేదు, రేపు పొద్దున మీరు ఓడిపోతారనుకుంటే కనుక సీట్లు ఇయ్యరు అన్నటువంటిది ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టుకుని జగన్ చెప్పారంటేనే క్లారిటీ ఉంది. ఇప్పటికే కొంతమంది పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా చలామణిలోకి వచ్చేసేసి వాళ్ళు మిగతా వాళ్ళ మీద ఆధిపత్యం ప్రదర్శించేటువంటి ధోరణి, అక్కడ గొడవలు అవుతున్నటువంటి వ్యవహారాలు కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ క్లారిటీ ఇవ్వడానికే జగన్ ప్రశాంత్ కిషోర్ని నేరుగా సమావేశంలో ఆహ్వానించారు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, వీళ్ళంతా ఎవరి మీదనో ఆధారపడ్డారు, సొంత ఇది లేదని. చంద్రబాబు నాయుడు అయినా సర్వే తను వెళ్ళి చేయరు, లేకపోతే లోకేష్ వెళ్ళి సర్వేలు చేసినారు. ఆ సర్వేలన్నింటినీ ఎవరో ఒకరితో చేస్తారు. కాకపోతే ఆ సర్వేలు చేసినటువంటి వాళ్ళని చంద్రబాబు కానీ
తెలుగుదేశం పార్టీ కానీ జనం ముందుకు చూపించదు. ఆ వెనకాల రిపోర్ట్ ఆధారంగా ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఇక్కడ జగన్ నేరుగా అతన్ని తీసుకొచ్చి సమావేశంలో కూర్చోబెట్టడంతో ఆరోపణలకు అవకాశం ఏర్పడింది. బట్ ఓవరాల్గా అయితే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి సర్వే చేస్తున్నాడన్న నిజాన్ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా అర్థమైంది. ఆ సర్వేతో పాటుగా గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ని సీరియస్గా జగన్ తీసుకున్నారన్నటువంటి నిజమైతే పార్టీ కేడర్కి అర్థమైంది. మరి ఫైనల్ రిజల్ట్ ప్రశాంత్ కిషోర్ సక్సెస్ చేస్తారా జగన్ని, లేకపోతే అంటే బీహార్ లాగా సక్సెస్ అవుతుందా, ఉత్తరప్రదేశ్ లాగా ఫెయిల్ అవుతుందా అన్నటువంటిది మాత్రం ఫ్యూచర్లో ఉండేటువంటి లాస్ట్ 6 months పాలిటిక్స్ మాత్రమే తెలుస్తాయి. కానీ ఈ సర్వేలతోనే ఒక్కసారిగా పార్టీల భవితవ్యం అయితే మారిపోయేటువంటి పరిస్థితి ఉండదు. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.